హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నాటుకోడి పచ్చడి అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ధనియాలు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులోకి మనం లవంగాలు కూడా వేద్దాము. అలాగే దాల్చిన చెక్క, ఇలాచీ కూడా వేసుకుని ఇవి కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం జీలకర్ర కూడా వేద్దాము. జీలకర్ర కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి ఆవాలు కూడా వేసుకుందాం. ఇందులోకి మనం మెంతులు కూడా వేసుకుని మసాలా అనేది మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయింది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని పొడి కింద చేసుకోవాలి. అలాగే ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేద్దాము. చికెన్ అంతా వేసిన తర్వాత దాంట్లో మనం సాల్ట్ కూడా వేద్దాము. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకుందాం. తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేద్దాము కొద్దిగా. అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకుని 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. చికెన్ ఇప్పుడు వాటర్ లేకుండా వేరే బౌల్లోకి అయితే తీసుకుందాము. చికెన్ అయితే కొంచెం సేపు చల్లారనిద్దాము. ఇప్పుడైతే మనం చికెన్ని ఫ్రై చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది ఆయిల్లో వేద్దాము. చికెన్ అయితే వేసుకున్న తర్వాత కొంచెంసేపు అయితే కుక్ చేద్దాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ అయితే మొత్తం తీసుకుని వేరే దాంట్లోకి తీసుకుందాము. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేద్దాము కొద్దిగా. ఆల్రెడీ మనం ముందైతే వేసాం కాబట్టి దానికి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత మాత్రమే వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ కూడా అందులో వేసి బాగా కలుపుకుందాం. మనం ఇందాక పొడి చేసుకున్నది కూడా అందులో వేసుకుందాం. దాంట్లో అలాగే కారం, వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసం అయితే వేసుకోవాలి. అదంతా బాగా కలుపుకుని ఒక గాజు దాంట్లోకి అయితే తీసుకుంటున్నాము. ఫైనల్గా అందులో అయితే ఆయిల్ వేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.